ఓకే, ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇన్పుట్ అనేది n అని ఇంటీజర్ ఇస్తాడు మనకి. ఓకేనా. నెక్స్ట్ ఒక వాల్యూని ఈ ఫార్మాట్లో రాయగలగాలి. ఇలాంటి ఏబీ పెయిర్స్ అనేవి 2 కానీ 2 కన్నా ఎక్కువగా ఉంటే అది గుడ్ అని కన్సిడర్ చేస్తాం ఈ ఎక్స్ అనే వాల్యూని. ఓకే, అలాంటి మినిమమ్ ఆఫ్ 2 కానీ 2 కన్నా ఎక్కువ ఉంటే అది గుడ్ అంటారు అనమాట. ఓకే, ఇప్పుడు రిటర్న్ అండ్ ఇంటీజర్ కంటైనింగ్ ఆల్ గుడ్ నెంబర్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n కానీ n కన్నా తక్కువ కానీ ఉన్న నెంబర్ అన్నట్లోని గుడ్ నెంబర్స్ అనేవి ప్రింట్ చేయమని అడిగాడు అనమాట. ఓకే, నేను ఫస్ట్ డిఫాల్ట్ డిక్ట్ అనేది ఒకటి తీసుకుంటున్నాను ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయడానికి. పేర్ ఫ్రీక్వెన్సీ ఓకే, డిఫాల్ట్ డిక్ట్ క్యూ పేర్ ఫ్రీక్వెన్సీ అనమాట. నెక్స్ట్ రిజల్ట్ అనే అరే ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు ఏబి 2 వాల్యూస్ అడిగాడు కదా, ఏ క్యూబ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n అయినంత వరకు బి ఈక్వల్ టు ఇనిషియల్గా ఏ అవ్వాలి. తర్వాత వైల్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n అవ్వాలి. అవినంత వరకు ఇదంతా ఎక్స్ అనే దగ్గర ప్లేస్ చేసుకోండి. ఎక్స్ అనే దాంట్లోకి. ఓకే, ఇప్పుడు ఆ వాల్యూ దాని యొక్క క్యూబ్ పెయిర్ అనేది సేవ్ చేసుకోవాలన్నమాట. క్యూబ్ పెయిర్ ఆఫ్ ఎక్స్, దాని ఫ్రీక్వెన్సీ +1. అలా ప్రతిదానికి కావాలి కాబట్టి బి అనేది ఇంక్రిమెంట్ చేస్తాం ఫస్ట్, తర్వాత ఏ అనేది ఇంక్రిమెంట్ చేసుకుంటాం బయట లూప్లో. ఓకే, ఇప్పుడు అన్ని పేర్స్ ఇందులో ఉంటాయి అన్నమాట, క్యూబ్ పెయిర్స్ అందులో. ఇప్పుడు మన రిజల్ట్తో పని. ఫర్ కీ కమా వాల్యూ ఇన్ క్యూబ్ పెయిర్ ఇఫ్ వాల్యూ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, అంటే ఆ పెయిర్ యొక్క ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దెన్ ఈక్వల్ 2 అయినప్పుడు రిజల్ట్ అపెండ్ కీ. అంతేనా. ఏం రిటర్న్ చేయాలి? రిజల్ట్ని రిటర్న్ చేయాలి. స్పెల్లింగ్ మిస్టేక్. ఓకే, సార్ట్ చేసుకోమని చెప్పాడు కదా. దాన్ని సబ్మిట్ చేస్తున్నాను. ఇదిగా ఈరోజు సొల్యూషన్. ఒకవేళ కంటెంట్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఆల్సో వేరే లాంగ్వేజ్లో కూడా సొల్యూషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తా. రోజు లీడ్ కోడ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకుంటే ఇప్పుడే ఛానల్ ఫాలో చేయండి గైస్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.